మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, టీమోను, పరమేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును అగు నికోలాసు అన్న వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవుడు చదవబడిన ఈ లేఖన భాగమును దీవించున్నట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపచేత గడచిన నెలంతా మాకు ఇచ్చిన క్షేమంకై స్తుతిస్తూ మరి ఒక నెలలోనికి ప్రవేశపెట్టారు. మొదటి ప్రభువు దినం. నీ సన్నిధిలో మేమందరం నిన్ను ఆరాధించాం, నిన్ను పూజించాం. తిరుగని వాక్యమును మేము చదువుకున్నాం. చదివిన లేఖన భాగమును చేరివచ్చిన మా అందరి యొక్క ఆత్మీయ జీవితాల కొరకు, వ్యక్తిగత, కుటుంబ, సంఘ క్షేమము కొరకై దేవా నీవు మాతో మాట్లాడి బలపరచండి. నీ వాక్యము కేవలం మేము యాంత్రికంగా వినేవారంగా కాకుండా మా లోపాలను దిద్దుకోవడానికి, శ్రద్ధతో ఆలకించడానికి మాకు బుద్ధి దయచేయండి. ఆయన నాకు వినుబుద్ధి పుట్టించెను అని యెషయా గ్రంథములో వ్రాయబడిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మాకు కూడా వినుబుద్ధి పుట్టించి మా లోపాలను మేము దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి ఆ విధేయత కలిగిన మనసు మాకు అందరికీ కూడా దయచేయమని, నిలిచిన నన్ను కూడా మీ ఆత్మతో నింపి మీ ఆత్మ పూర్ణునిగా చేసి ఆత్మల క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకై బలపరచమని యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా మీరందరూ? నాకు ఇటువైపు నుంచి వినపడింది. యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయములో సంఘము యొక్క ప్రారంభం మనం చూస్తాం. అంతకు ముందు వరకు సంఘం అనేది లేదు. యేసు ప్రభువు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. అయితే పరిచర్య జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే భూమి మీదకు వచ్చాడో, ప్రభువు ఆరోహణుడైన తరువాత అప్పుడు సంఘము అనేది భూమి మీద ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా సంఘం యెరూషలేములో, ఇశ్రాయేలు దేశానికి రాజధాని యెరూషలేములో ఆ యొక్క సంఘము అనేది ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము నుండి ఆ విషయాలన్నీ వ్రాయబడ్డాయి. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి 7 అధ్యాయాల వరకు యెరూషలేములో ఉన్నటువంటి సంఘమును, యెరూషలేములో సంఘము అక్కడ జరిగిన పరిచర్య వివరాలు మనం చదువుతాం 7 అధ్యాయాల వరకు. 8వ అధ్యాయములో సంఘమునకు హింస కలిగినందువలన ఆ సంఘం ఏమైపోయింది? చెదరిపోయింది. 7 అధ్యాయాల వరకేమో యెరూషలేములో సంఘము అంత నిలబడి ఉంది, ఐక్యతగా ఉంది, ఏకంగా ఉంది. అయితే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు ఆ సంఘానికి ఏమొచ్చింది? గొప్ప హింస వచ్చింది. అప్పుడు ఆ సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. యూదయ దేశంలో ఆయా పట్టణాలకి, గ్రామాలకి కొంతమంది చెదిరిపోయారు. అలాగే ప్రక్కన ఉన్నటువంటి సమరయ దేశంలో ఉన్న పట్టణాలకి, ఆ సమరయ దేశంలో ఉన్న గ్రామాలకి కొంతమంది చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రమే యెరూషలేము సంఘంలో నిలిచిపోయారు. సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. 8వ అధ్యాయంలో 7 అధ్యాయాల వరకు యెరూషలేములో సంఘము నిలిచి ఉన్నది. ఇప్పుడు మనం
6వ అధ్యాయం చదువుకున్నాం కదా. అంటే యెరూషలేములో ఉన్న సంఘాన్ని గురించి మనం చదువుకున్నాం. అప్పటికి సంఘం ఇంకా చెదరిపోలేదు. అయితే ఈ 7 అధ్యాయాలలో కూడా మొదటి 4 అధ్యాయాలలో సంఘములో ఏకమనస్సు, సంఘములో ఐక్యత, సంఘములో నిస్వార్థమైనటువంటి జీవితం, సంఘములో మంచి దాతృత్వం, ఇవన్నీ కూడా మొదటి 4 అధ్యాయాలలో మనకు కనపడతాయి. సంఘములో మరి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా ఐక్యతగా ఏకమనస్సుతో సంఘము ఉన్నది. మొదటి 4 అధ్యాయాలలో ఆ విషయాలు ఉన్నాయి. కానీ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సంఘంలోకి ఎవరు ప్రవేశించారు? అప్పటికి ఉన్నారు, కానీ సంఘములోనికి అపవాదికి చోటిచ్చినటువంటి వారు మనకు 5వ అధ్యాయంలో కనపడతారు. ఎవరు చెప్పండి? అపవాదికి ఎవరు చోటిచ్చారు? అననీయ సప్పీరాలు 5వ అధ్యాయంలో మనకు కనపడతారు. ఇక 5వ అధ్యాయంలో అపవాదికి చోటిచ్చినందువల్ల సంఘంలోకి ఏమి చేసింది? ఒక శోధన, ఒక సమస్య ఉత్పన్నమైంది. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సంఘంలో ఏం ఏర్పడింది? సమస్యలు ఏర్పడ్డాయి. అట్లాగైతే గుర్తుపెట్టుకోవాలి, మనం సంఘము ఎల్లకాలం ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ఉంటది అని అనుకోవడానికి వీల్లేదు. మొదటి 4 అధ్యాయాలలో సంఘము ఏక మనస్సు కలిగి ఐక్యతగా ఉన్నది. కానీ అపవాదికి ఎవరైతే చోటిస్తారో అలాంటి వారి వలన సంఘంలోకి ఏం ఏర్పడతాయి? సమస్యలు వచ్చేస్తాయి. 5వ అధ్యాయంలో మనం అది చూస్తున్నాం, 6వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. అందుకే సంఘం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు కూడా అదే చెప్పాడు అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఎక్కడ బయలుదేరుతాయి? మీలోనే అన్నాడు. చూడండి సంఘాన్ని గురించి ఎంత జాగ్రత్త వహించాలో మనం. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, మీలోనే బయలుదేరతాయి, వంకర మాటలు చెబుతారు, తమ వెంట ఈడ్చుకొని పోవటానికి అని చెప్పాడు పౌలు. అలాగైతే ప్రియ సహోదరులారా, సహోదరులారా, సంఘముల గురించి ఎంత జాగ్రత్త తీసుకోవాలో, సంఘ క్షేమము కొరకు ఎంత ప్రార్థన చేయాలో ఆలోచన చేయండి. మన వాళ్ళకి ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ప్రార్థనకి ఎవరు రావటల్లా, ప్రార్థన చేస్తేనే సంఘము. ఆనాడు గొప్ప గొప్ప అపోస్తులు ఉన్న ఆ సంఘంలోనే, ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సంఘంలోనే అపవాదికి చోటిచ్చినటువంటి వారు ఉన్నారు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఆలోచన చేయండి. రండి ప్రార్థనలకు రండి అమ్మ. గురువారం సహోదరులారా రండయ్య ప్రార్థన కంటే చలనం ఉండటల్లా. శనివారం విజ్ఞాపన కూడికి సంఘమంతా రండి, ప్రార్థన చేద్దాం సంఘ క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం అంటే నువ్వెన్ని ప్రసంగాలన్నీ చేసుకో, మేము వింటాం అంతే. సంఘము జాగ్రత్తగా ఉండాలి ప్రియ సోదరుడా, సోదరి. 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం మొదటి వచనం. కొన్ని సంగతులను త్వరగా మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతూ ఉన్నప్పుడు. సంఘంలో సంఖ్య ఏమవ్వాలి? విస్తరించాలి. సంఘములో సంఖ్య విస్తరించాలి. చూడండి ఎంత ఖాళీ కనపడుతుందో అక్కడ. ఇదంతా కూడా చూడండి, జెంట్స్ కి లేడీస్ కి సహోదరులకి మధ్యలో దాదాపు 6 అడుగులు గ్యాప్ ఉంది. ఎందుకు అంత గ్యాప్? ఈ గ్యాప్ అంతా ఏమవ్వాలి? ఏం చెప్పటల్లా? అట్లానే ఉంచుదామా? ఈ గ్యాప్ మొత్తం ఆత్మల చేత నింపబడాలి. వెనక చూడండి, బయట వరండా ఖాళీగా కనపడుతుంది. ఆత్మల చేత నింపబడాలి. సంఘములో సంఖ్య ఏమవ్వాలి? విస్తరించాలి. 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మొదటి వచనంలోనేమో శిష్యుల సంఖ్య విస్తరించిననుంది. 7వ వచనములు ఎలా విస్తరించిందట? బహుగా విస్తరించెను. అలాగైతే మన స్థానిక సంఘములో శిష్యుల సంఖ్య ఏం కావాలి?
బహుగా విస్తరించాలి. మరి శిష్యుల సంఖ్య బహుగా విస్తరించాలంటే ఎవరిది బాధ్యత? చెప్పండి, బాధ్యత ఎవరిది? నాదే అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. నాదే ఆ బాధ్యత. సంఘము యొక్క విస్తరణలో నా పాత్ర ఉండాలి. ప్రతి ఒక్కరూ అలా అనుకోవాలి. శిష్యుల సంఖ్య విస్తరించాలి ప్రియులారా. దాని కొరకు ఎంత ప్రార్థన చేయాలి, ఎంత వాక్యం ప్రకటించుకోవాలి, ఎంతగా వ్యక్తులను మనం దర్శించి సువార్త చెప్పాలి, ఎంత పరిచర్య ఆలోచన చేయండి. దీని వెనక ఎంత ప్రార్థన చేస్తానో ఇది జరిగింది తప్ప ఓరక మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోతా ఉంటే ఏమీ రాదు. సంఘమును సంఖ్య విస్తరించాలి. ఆ భారం, ఆ బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది, అందరి మీద ఉంది. ఆలోచన చేయి. అనుదినము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. మొదటి వచనం చదువుతుంటే ఆ సంఘములో ఉన్న సమస్య ఏంటో మనకు అర్థమైపోతుంది కదా. సంఘంలో ఏముంది? ఉందా లేదా సమస్య? ఆది సంఘములో మొదటి 4 అధ్యాయాలలో ఐక్యత ఉంది. 5వ అధ్యాయం దగ్గర నుంచి వచ్చేటప్పటికి సమస్యలు ఉన్నాయి సంఘంలో. 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతుంటే ఆ సమస్య కొంచెం తీవ్రము అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ సంఘములో 2 గ్రూపులు ఏర్పడినట్టుగా మనకు మొదటి వచనంలో అర్థమవుతుంది. 2 గ్రూపులు. అమ్మ వింటున్నారు అందరూ వాక్యం? అందరు ఇటు చూడాలి. క్లాసులో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు టీచర్ దృష్టి ముందు బెంచీలు వాళ్ళ మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? వెనక బెంచీల వాళ్ళ మీద ఉంటుంది. ముందుళ్ళు ఇటు కనపడతా ఉంటారు. వెనకోళ్ళు ఏం చేస్తున్నారా? వింటున్నారా? నవ్వుకుంటున్నారా? పేపర్లు ఇసిరేసుకుంటున్నారా? గిచ్చుకుంటున్నారా? గిల్లుకుంటున్నారా అని స్టూడెంట్స్ ఉన్న లక్షణాలు ఇవే కదా. టీచర్ ఏం చేస్తాడంటే అందరినీ చూస్తూ ఉంటాడు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం వినటానికి కదా వచ్చింది, నవ్వుకోవటానికి కాదు. మనసు పెట్టి ఆలకించాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలను చూసుకోవాలి. ఆది సంఘములో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ 2 గ్రూపులు ఏంటో చూడండి. మొదటి వచనం, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద. ఇదొక గ్రూపు. ఎవరు? హెబ్రీయులు. హెబ్రీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలే హెబ్రీయులు అంటే. కాకపోతే వాళ్ళు హీబ్రూ భాష మాట్లాడతారు, అందుకని వాళ్ళు ఏమన్నారు? హెబ్రీయులు అంటారు. ఇశ్రాయేలీలే వాళ్ళు. అయితే ఏ భాష మాట్లాడతారు? హీబ్రూ భాష మాట్లాడతారు. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు. వీళ్ళెవరు? వీళ్ళు కూడా యూదులే. అయితే వీళ్ళే భాష గ్రీకు భాష. హెబ్రీయులు అంటే ఎవరు? హీబ్రూ భాష మాట్లాడే యూదులు. వీళ్ళు కూడా ఇశ్రాయేలీలు, యూదులే. గ్రీకు భాష మాట్లాడే యూదులు. మొత్తానికి ఇద్దరు ఎవరు? యూదులే. కానీ ఏ భేదం ఉంది వీళ్ళల్లో? భాషాభేదం. ఆనాడు సంఘంలో ఏ భేదాలు వచ్చినాయి? భాషా భేదాలు. ఈనాడు సంఘాల్లో ఏం వస్తున్నాయి? కులాల భేదాలు ఉన్నాయి. కులాల భేదాలు ఇంకా పోవాలి. భేదాలు ఉండకూడదు. సంఘాలలోనికి భేదాలు రాకూడదు. యేసు ప్రభు రక్తములో మనందరము కడగబడిన వారం కాబట్టి అందరము సహోదరులం. అంతే, అందరం సహోదరులం. భేదాలు రాకూడదు. ఆది సంఘములో భేదాలు వచ్చేసినాయి. హీబ్రూ భాష మాట్లాడేవారు హెబ్రీయులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఏమవుతున్నారట? సణుగుతున్నారట. ఎందుకు సణుగుతున్నారు? అక్కడే మనం మళ్ళీ చదువుదాం. చూడండి. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఎవరి మీద ఎవరు చిన్న చూపు చూశారు?
గ్రీకు భాష మాట్లాడే యూదులలో విధవరాండ్రు ఉన్నారు. గ్రీకు భాష మాట్లాడే యూదులలో విధవరాండ్రు ఉన్నారు. వీళ్ళని హీబ్రూ భాష మాట్లాడేటువంటి హెబ్రీలు ఏం చేస్తున్నారంట? చిన్న చూపు చూశారు. విధవరాండ్రని చిన్న చూపు చూస్తున్నారు. ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది కదా. వాళ్ళు ఎదురొస్తే ప్రయాణాలు చేయరు, ఉండకూడదు. అట్లాంటి వాళ్ళని చిన్న చూపు చూడటం. ఆది సంఘములో ఏ చూపు ఉంది? చిన్న చూపు. సంఘాలలోనికి చిన్న చూపులు రాకూడదు. ఎవరిని మనం చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు అంటే ఏంటి అర్థం? చిన్న చూపు అంటే తక్కువ చేసి చూడటం, వాళ్ళని లెక్కలేనట్టుగా చూడటం, వాళ్ళని తక్కువగా ఎంచటం, అది చిన్న చూపు అంటే. దావీదు మీద సౌలు ఒక చూపు చూశాడు. అదే చూపు. ఏ చూపు అది? అది విషపు చూపు. అట్లాంటి చూపులు సంఘాల్లోనికి రాకూడదు. చిన్న చూపులు, విషపు చూపులు ఉన్నాయా? నీ చూపు ఎట్లాంటిది? అమ్మా, అయ్యా, నీ చూపు ఎట్లాంటిది? చిన్న చూపు చూస్తున్నామా మనం? విషపు చూపు చూస్తున్నామా? ఇంకొక చూపు ఉంది, వార చూపు. బైబిల్లో వార చూపులు చూస్తున్నారట. వచనం చదువుదాం, చూడండి. దావీదు మీద సౌలు చూపిన చూపు మనకు తెలుసు. 68వ కీర్తనలో 16వ వచనం చూడండి. వార చూపులు కనపడతాయి అక్కడ. 68వ కీర్తన 16వ వచనం. 68వ కీర్తన 16వ వచనం. శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వార చూపులు చూచుతున్నారు? ఎవరు వార చూపులు చూస్తున్నారట? శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. ఏంటిదా కొండ? దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. ఏ కొండ? సియోను కొండ. సియోను కొండను, యెరూషలేమును, మిగిలినటువంటి కొండలు ఎలా చూస్తున్నాయట? మిగిలినటువంటి దేశాల వాళ్ళు ఎలా చూస్తున్నారట? వార చూపు. అమ్మా, మన చూపుల గురించి ఆలోచన చేయాలి. చిన్న చూపు చూస్తున్నామా? విషపు చూపు ఉందా మన చూపుల్లో? వార చూపు చూస్తున్నామా? వార చూపు గర్వానికి గుర్తు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మన చూపులు జాగ్రత్తగా ఉండాలి. సంఘాలలోనికి ఇట్లాంటి చూపులు ప్రవేశించకూడదు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. సియోను కుమార్తెలు అంటే యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని పిల్లలే వీళ్ళు. వీళ్ళకి ఏమొచ్చేసింది హృదయాల్లోనికి? గర్వం. గర్విష్ఠురాండ్రై, మెడ చాచి నడచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుచున్నారు. తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుచున్నారు. అప్పుడప్పుడు ఆరాధనలో కూడా గజ్జెలు మోతలని పడతా ఉంటాయి. చిన్నపిల్లకాయలు పరిగెత్తుతూ ఉంటే ఏ మోతలు వస్తుంటాయి? ఇప్పేసుకొని రండి మందిరానికి వచ్చేటప్పుడు. గజ్జెల మోతలు వస్తున్నాయట. సియోను కుమార్తెలు నడక చూడండి, కులుకుతూ నడుస్తున్నారట, మెడ చాచి నడుస్తున్నారట. వాళ్ళు చూపులు ఏ చూపులని చదువుతున్నాం? వార చూపులు. ఎందుకు వచ్చింది ఆ చూపు? వాళ్ళ హృదయంలో గర్వం ఉంది. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, ఓర చూపులు చూచుచు, మెడచాచి నడుస్తూ, కులుకుచూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలు మ్రోగిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? 17వ వచనం. సియోను కుమార్తెల నడినెత్తి బోడిగుండు చేస్తాను అన్నాడు. ఉందా? వాళ్ళ నడినెత్తిని ఏం చేస్తాడట? బోడి చేయుదును. గర్వం, గర్వపు చూప మన చూపు? విషపు చూప మన చూపు? మన చూపులు ఎలా ఉన్నాయి? చిన్న చూప. పరమగీతంలో కూడా మనం చదువుతున్నాం కదా, నేను నల్లని దానని
నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూస్తున్నారా? నల్లటోళ్ళు నీ చూపు చూస్తారు, నల్లటోళ్ళని చిన్న చూపు చూస్తారు కదా. చూపులలో జాగ్రత్త, చూపులలో జాగ్రత్త. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో ఇంకొక చూపు. ఏ చూపు? మోహపు చూపు. నీ చూపు ఎటువంటిది? నీ చూపు ఎటువంటిది? చిన్న చూపా, విషపు చూపా, ఓర చూపా, మోహపు చూపా? జాగ్రత్త. ఇటువంటి చూపులు మనలోనికి రాకుండా జాగ్రత్త పడదాం. ఆది సంఘములో ఏ చూపులు ఉన్నాయి? ఆది సంఘములో చిన్న చూపు చూస్తున్నారు. గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులలో విధవరాండ్రు ఉంటే వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. హీబ్రూ భాష మాట్లాడేటువంటి యూదులు ఎక్కడ చూస్తున్నారు ఈ చిన్న చూపు అంటే? భోజనాల దగ్గర వచ్చింది ఈ చిన్న చూపు. ఎక్కడ? బల్లల దగ్గర పరిచర్య అనే మాట మనం చదువుతాం. భోజనాలు చేసే దగ్గర విధవరాండ్రు వాళ్ళు ఎడంగా కూర్చోబెట్టండి, వాళ్ళకి ఏదో 4 మెతుకులేసి పంపండి అంటున్నారు. ఎవరు? ఈ హీబ్రూ భాష మాట్లాడే యూదులు. వాళ్ళు మనవాళ్ళు కాదురా, గ్రీకు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆడ నుంచి వచ్చేవాళ్ళు, అన్ని దేశాల్లో గ్రీకు భాష నేర్చుకొని వచ్చారు. వాళ్ళు ఎడంగా కూర్చోబెట్టండి. చిన్న చూపు చూస్తున్నారు. సంఘాలలో ఆది సంఘములో చూడండి ఎటువంటి సమస్యలు వచ్చేసాయో. 4వ అధ్యాయం వరకు చక్కగా ఉంది సంఘం. ఏక మనస్సు కలిగి వారు ప్రార్థనలు చేసిన సంఘం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచిన సంఘం. ఆస్తులన్నీ అమ్మివేసి సమిష్టిగా పంచుకున్న సంఘం. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చారో సంఘంలో సమస్యలు. అమ్మా, అపవాదికి చోటు ఇయ్యద్దు, అయ్యా అపవాదికి చోటు ఇయ్యద్దు. మనలను మనం ప్రతిరోజు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవాదికి ఏమాత్రం మనం కనుక చోటు ఇచ్చామా సంఘం పాడైపోయింది. అననీయ సప్పీరాలు సంఘంలో అపవాదికి చోటు ఇచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు కూడా చోటు ఇచ్చేసారు. సంఘంలోకి ఏమొచ్చేసినాయి చూసారా? సమస్యలు వచ్చేసినాయి. ఏ ఒక్కరము కూడా సైతానికి చోటు ఇచ్చామంటే సమస్యలే. ఇక్కడ ఆ భోజనాల బల్లల దగ్గర ఈ సమస్య వస్తే ఇప్పుడు ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏం చేస్తున్నారు? ఈ హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద సణుగుతున్నారు. సనగటం కూడా తప్పు వాళ్ళదేలే. ఎవరిది తప్పు? ఆ హీబ్రూ భాష మాట్లాడే వాళ్ళదే తప్పు. ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నా? ఆ చూపు చూడటం తప్పే. అందుకని నువ్వు కూడా సణుగుతావా? వాడికి బుద్ధి లేదనుకో, నీకాడ బుద్ధి లేదు అంటాం కదా మనం కూడా అప్పుడప్పుడు. వాళ్ళ తప్పే, మరి నువ్వేందుకు? నువ్వు బాగుండకూడదు. నువ్వు సనగటం కరెక్ట్ కాదు కదా. దేవుని పిల్లలమైనటువంటి మనం సనగకూడదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, మమ్మల్ని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా. మమ్మల్ని ఎంత తక్కువ చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా. మా మనసులో ఎంత గాయపెడుతున్నారో నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా. అయ్యా, వాళ్ళ మనసులను మార్చయ్యా అని వీళ్ళు ఏం చేయాల్సింది? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయాలి తప్ప సనగకూడదు. సనగటం అంటే మనం చాలా ఈజీ అనుకుంటున్నాం, తేలిక అనుకుంటున్నాం. వాక్యం చూడండి ఏం చెబుతుందో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకడి మీద ఒకడు సనగకుడి. సనిగితే ఏముంది చెప్పండి? సనిగితే ఏముంది? మరి గుర్తుపెట్టుకో. మరి సనగటం అంటే ఏందో అనుకుంటున్నావు నువ్వు. తప్పు చేసింది వాళ్ళేలే, అందుకు నువ్వు సనిగేది ఎందుకు? సనిగితే తీర్పు ఉన్నది. సహోదరులారా,
సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటిలో నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు న్యాయాధిపతి వాకిటిలో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ సణుగులు వింటున్నాడు. ఆ సణుగులన్నీ గుర్తుపెట్టుకొని రేపు నిన్ను తీర్పులో నిలబెడతాడు. తీర్పు ఉన్నది. మోషే మీద కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారు? సనిగారు. మోషే మీద కూడా ఇశ్రాయేలీలు సనిగితే మోషే అన్నాడు, మీరు సనిగేది నా మీద కాదు కదా, మీరు సనిగేది నా మీద కాదు, దేవుడి మీద సణుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. సనగొద్దు. భర్త మీద భార్య సనిగిద్ది కదా, ఇంట్లో భర్త మీద భార్య సనిగిద్ది, భార్య మీద భర్త సణుగుతాడు. సణుగులు గొనుగుళ్ళే మళ్ళీ రేపు కాసేపటికి ఏమైపోతే గొడవలు పెరిగిపోతామంటే. ఎందుకు సణుగుళ్ళు? సణుగుళ్ళు వద్దు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఒకవేళ ఎదుటి వారిలో ఏదైనా లోపాలు పొరపాట్లు కనపడుతుంటే వారిని ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, అంతే. ఇది నేర్చుకున్నాం మనం. సనగొద్దు, గొనగొద్దు. సనిగితే తీర్పు ఉంటుందని భయపడు. మోషే మీద ఇశ్రాయేలీయులు సనిగితే దేవుడు ఊరుకున్నాడా కదా? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం, సనిగి సంహారకుని చేత వారు నశించిరి. ఎందుకు నశించారు? వాళ్ళు సనిగినందునే నశించారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అందుకనే పౌలు ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో సణుగులు మానండి అని వ్రాశాడు. ఆ మాట కోసం ఫిలిప్పీ పత్రిక 2:15, నిష్కలంకులను అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు. దేవుని పిల్లల్లో ఉండాల్సిన లక్షణం ఏంటిది? సణుగులు సంశయములు మానండి అన్నాడు. దేవుని పిల్లలు మానాల్సిందేంది? సణుగులు. మనం దేవుని పిల్లలం కదా, ఎందుకు సనిగేది? దేవుని పిల్లల్లో సణుగులు ఉండొచ్చా? అత్త మీద కోడలు సనిగిద్ది, కోడల మీద అత్త సనిగిద్ది, తోడు కోడళ్ళు సనుక్కోవటం, తోడళ్ళు సనుక్కోవటం. సణుగులు ఉండద్దు, సణుగులు ఉండకూడదు. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. సనిగితే తీర్పున్నదని గుర్తుపెట్టుకో. సనిగితే అది దేవుని బిడ్డల లక్షణం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుమారులగునట్లుగా, మనం దేవుని కుమారులం కదా, సణుగులు సంశయాలు ఏం చేద్దాం? మానివేద్దాం. యెరూషలేము ఆది సంఘములో చిన్న చూపులు ఉన్నాయి. ఆ చిన్న చూపులు చూస్తున్న వారి మీద సణుగుతున్నారు. చివరికి ఈ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? చూడండి 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచిరి. ఈ సమస్య ఎక్కడికి వెళ్ళిపోయింది? అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరు చేశారు? ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు వెళ్ళి, అయ్యా అదిగో ఆ హీబ్రీ భాష మాట్లాడేటువంటి ఆ యూదులు మాలో ఉన్నటువంటి విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారయ్యా, బల్లల దగ్గర సరైన న్యాయం జరగటం లేదు, భోజనాలు సరిగా వడ్డించటం లేదు, కొంచెం న్యాయం చేయండి అయ్యా అని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? అపోస్తుల దగ్గరికి వెళ్ళి అపోస్తులతో చెప్పారు. అమ్మా అయ్యా వింటున్నారా? సమస్యలు కుటుంబాల్లో ఉంటాయి. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఏ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి చెబుతావు? ఎక్కడికి వెళ్ళి చెబుతావు? పక్కింటికి పోయి చెబుతావా? దేవునితో చెప్పాలి. ఎవరితో చెప్పాలి? మనం దేవునితో చెప్పాలి, ప్రభువుతో చెప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్యలను వాళ్ళతోటి వీళ్ళతోటి కాదు చెప్పుకోవాల్సిందే. సమస్యలను వాళ్ళతో వీళ్ళతో చెబితే ఎవరేం చేయలేరు. ప్రార్థన చేద్దాం, ప్రభువే మన సమస్యలను పరిష్కరించాలి. అంతగా తీవ్రత అధికమైనప్పుడు అప్పుడు పెద్దల దగ్గరికి రావాలి. ఈ సమస్య ఎక్కడికి తీసుకెళ్లారు? అపోస్తుల దగ్గరికి తీసుకెళ్లారు. కొంతమంది అందరికి టామ్ టామ్ చేసేసుకుంటారు. ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి అసలు వాళ్ళ దగ్గరికి రాదు. ఆ సమస్య ఎక్కడికి రాదు? దేవుడి దగ్గరికి రాదు, సంఘ పెద్దల దగ్గరికి రాదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ సమస్య? ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసింది చివరికి ఎవరికి? సంఘ పెద్దలకి.
వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్పుకోబాకండి, కరెక్ట్ కాదు అది. దేవుని పిల్లల లక్షణమే కాదు. సమస్యను ప్రభువుతో చెప్పుకున్నా ఉంటాయి, ఉండక మానవు. కుటుంబాలు అన్న తర్వాత అసలు చూడండి, ఆది సంఘంలోనే ఏవో వచ్చినాయి రాలేదు సంఘంలో సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలను దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవటం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం అంతే. రోగము రోగం గుట్టు పెట్టుకుంటే జబ్బు ఎక్కువైపోద్ది. డాక్టర్ దగ్గరికి పోతే రోగం చెప్పేసేయాలి. కాపరం గుట్టు, రోగం రట్టు. అది రోగం దాచిపెట్టుకోకూడదు డాక్టర్ దగ్గరికి పోతే కదా. చొక్కా ఇప్పంటే ఇప్పాల్సిందే, ప్యాంట్ ఇప్పంటే ఇప్పాల్సిందే, తప్పదు. నేను దాచిపెట్టుకుంటానంటే నీకు జబ్బు ఎక్కువైపోయింది, చస్తావు. రోగాన్ని దాచిపెట్టుకోకూడదు, రోగాన్ని చెప్పుకోవాలి. కాపరం గుట్టు అంటే అది చెప్పుకోకూడదు. మనం చేసేదేంటి, రోగాలేమో ఎవరికి చెప్పుకోవు, కాపరం సంగతి మాత్రం అందరూ చెప్పుకుంటాం. వద్దు. నీ కుటుంబ విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేయి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, నీ తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు. మీ ఫ్యామిలీ విషయం అమ్మాయి అయినా అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పొద్దు, అబ్బాయి అయినా అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పొద్దు. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకోండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. సమస్య ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తలుల దగ్గరికి పోతే మంచిదే, పెద్దల దగ్గరికి పోతే మంచిదే, ఇంకో కంటికి బాగూడదు. అది నేను చెప్పేది. జాగ్రత్త పడదాం. చూడండి, అపోస్తలుల దగ్గరికి వెళ్ళినప్పుడు అపోస్తలులు ఏం చేశారు చూడండి. శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారమును పంచిపెట్టడం యుక్తం కాదు. మా పని ఏంటిది? మేము రెండు పనులు చేస్తాం. ఒకటి, వాక్య పరిచర్య మాకున్నది, వాక్యం ధ్యానం చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి. వాక్యం చెప్పడం అంటే ఈజీ అని అనుకుంటున్నారు మీరు? వాక్యం చెప్పడం అంటే ఈజీ అనుకుంటున్నారా? చాలా మంది వాక్యం చెప్పడానికి ఏం తొందరపడతారో, ఎంత కష్టమో. ఏం వాక్యం చెప్పాలా అని ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. చెప్పిన ప్రసంగం మళ్ళీ చేయకూడదు, అవునా కాదా? మొన్న చెబితే మళ్ళీ ఇదే ప్రసంగం అంటారు. కొత్త ప్రసంగం వెతుక్కోవాలి, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి, రెఫరెన్స్లు సేకరించుకోవాలి. దానికోసం ఎంతో ప్రార్థన చెయ్యాలి. మీరేమో కమ్మగా నిద్రపోతా ఉంటారు కూర్చొని, ముసుగు నవ్వుకుంటూ కూర్చుంటారు. మేమేమో కష్టపడి ప్రసంగాలు సిద్ధపరుచుకుని మేము వస్తుంటే మీరేమో కమ్మగా మాట్లాడుకుంటా ఉంటారు, నిద్రలు పోతూ ఉంటారు. వాక్యం ఎవరి కోసం? ప్రార్థనా పూర్వకంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టి ఒక ప్రసంగం సిద్ధపరచాలంటే ఎన్ని గంటలు పట్టిద్దో. మా భార్య అంటది, మా శైల అంటది, ఇక లెగవ్వా అంటది. ఏమి లేసేది? లేస్తే ప్రసంగం పూర్తి కాలేదు కదా, ఇంకా ఇక లేవా అంటది నన్ను. అప్పటికి కూర్చొని గంట సేపు అయి ఉంటుంది, ప్రసంగం ఏమి ఇంకా పూర్తి కాల. మేము దేవుని వాక్యమందును ప్రార్థన యందును మేము ఎడతెగక ఉంటాం. 4వ వచనం చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమో. భోజనాల దగ్గర కూడా మేము ఎక్కడికి వచ్చి పని చేసామయ్యా, మా పని మాకుంటే అంటున్నారు అపోస్తలులు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు వచ్చి కాస్త వడ్డిస్తే మీరు అపోస్తలులు కదా, మీరు న్యాయంగా వడ్డిస్తారు, వాళ్ళకు 5 ముక్కలు ఎత్తే మాకు కూడా 5 ముక్కలు వేస్తారు కదా, భోజనాల దగ్గర సమస్యలు లేకుండా ఉంటాయి. వాళ్ళు చూడు గ్రేవీ ఒక్కటే వేసారు, మొక్క అక్కడ కూడా పడలేదు, ఇవే సమస్యలు కదా. నేను నిజం చెబుతున్నా, మిమ్మల్ని నవ్వించడానికి చెప్పటల్లా. ఒక ఆమెకేమో 3 ముక్కలు పడ్డాయి అంటే, ఇంకొక ఆమెకు 1 ముక్కే పడిందంట. ఆ 1 ముక్క కూడా కోడి మెడంట. సాయంత్రం కూడికి రాలా. నిజం నేను చెప్పేది, సాయంత్రం కూడికి రాలా. మరుసటి రోజు విజ్ఞాపన కూడికి రాకపోతే పక్కనున్న సహోదరి వెళ్ళి అడిగింది, ఏందమ్మా 2 రోజుల నుంచి నువ్వు కూడికి రాలేదంటే విషయం చెప్పేసింది. దేనికోసం కూడికి మానేసింది? ముక్కలు పడలా. ఈ సమస్య ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆది సంఘంలో కూడా ఉన్నాయి ముక్కల సమస్యలు, భోజనాల సమస్యలు. వాళ్ళ కూర ఎక్కువ, మా కూర తక్కువ. అందుకని అపోస్తలులను పిలిచారు, మమ్మల్ని పిలవబాకండి.
వాళ్ళు ఎవరిని పిలిచారు? అపోస్తలుని పిలిచి, అయ్యా మీరు వడ్డించండి అయ్యా, న్యాయంగా వడ్డిస్తారు అని చెబితే అప్పుడు అపోస్తలు అన్నారు, మా పని ఏంటిది? మా పని మాకే ఎక్కువైపోయింది. స్వార్థ కూడికలో ఏ వాక్యం చెప్పాలా? స్తుతి కూడికలో ఏ వాక్యం చెప్పాలా? విజ్ఞాపన కూడికలో ఏ వాక్యం చెప్పాలా కదా? ఆదివారం ఏ ప్రసంగం చేయాలా? ఎన్ని సమకూర్చుకోవాలి? మా పని మాకే ఎక్కువైపోయింది. దానికోసం మళ్ళీ ప్రార్థనలు చేయాలి. వాక్య పరిచర్య ఎందునో ప్రార్థన ఎందునో మా పని మాకుంది. ఎడతెగక మేము ఉండాలి. బల్లల దగ్గర మేము ఇంకెక్కడ పరిచర్య చేస్తాం? బల్లల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. ఇక్కడ వాక్య పరిచర్య చేసేవారు అవసరం. సంఘంలో 2 పరిచర్యలు ఉన్నాయి. ఏ పరిచర్యలు? వాక్య పరిచర్య ఉన్నది, బల్లల దగ్గర పరిచర్య ఉన్నది. ఈ 2 పరిచర్యలు చేసేవాళ్ళు సంఘానికి అవసరం. ఈ 2 పరిచర్యలు కావాలి సంఘానికి. అప్పుడు అపోస్తలులు అన్నారు, అయ్యా 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాం. ఈ పనికి మేము నియమిస్తాం. 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. 7 మనుషులు ఎలా ఉండాలి? రోజు కూడికలకు రావాలి. అదే చెప్పారా? అన్ని కూడికలకు వచ్చేవాళ్ళు కాదు. ముఖ్యం అది కాదు. ఆత్మతో జ్ఞానముతో నిండుకునేవారై ఉండాలి. అయ్యా అమ్మ వింటున్నారా? పరిచర్య చేయాలంటే ఏ పరిచర్య అయినా, బల్లల దగ్గర పరిచర్య అయినా, ఈ బల్ల దగ్గర పరిచర్య అయినా, ఏ బల్ల ఇది? వాక్యము బోధించే బల్ల దగ్గర పరిచర్య అయినా, కింద బల్లల దగ్గర పరిచర్య అయినా, ఏ పరిచర్య చేయాలన్నా దేనితో నిండుకోవాలి? మనం పరిచర్య చేస్తున్న మనమే నేర్చుకున్నాం. ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానముతో నిండుకోవాలి. ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానముతో నిండుకునేవారుగా ఉండాలి పరిచర్య చేయాలంటే. అర్థమవుతుందా అమ్మా? పరిచర్య చేస్తున్నటువంటి సోదరీలు, పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులారా, మనందరం దేనితో నిండుకున్నాం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ చేత మనం నిండుకున్నటువంటి వారమేనా? అక్కడ చూడండి, ఆత్మతో అనే మాట పెద్దక్షరాలు రాస్తుంది. పెద్దక్షరాలతో ఆత్మ ఉందా అంటే దాని అర్థం ఏంటిది? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ చేత నిండుకునే వారంగా మనం ఉండాలి పరిచర్య చేసేవారంటే. దేవుని ఆత్మ చేత మనము నిండుకొని నడిచేటువంటి వారమేనా? జ్ఞానముతో నిండుకున్నటువంటి వారమేనా? మనం దేనితో నిండుకున్న వారం? కొంతమంది దేనితో నిండుకుంటారో చూడండి. లూకాసు సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. కొంతమంది దేనితో నిండుకొని ఉంటారు? వాక్యంలో ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. 4వ అధ్యాయం 29వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని. దేనితో నిండుకున్నారు? ఆత్మతోనా ఆగ్రహంతోనా? ఆగ్రహముతో. ఇట్లాంటి వాళ్ళు పరిచర్యకు పనికిరారు. అర్థమైందా? మాట అంటే ఊరకనే నీకు ఆగ్రహం వస్తుందంటే నువ్వు పరిచర్యకు పనికిరావు. ఏ పరిచర్యకి? బల్లల దగ్గర పరిచర్య చేయడానికి కూడా నువ్వు పనికిరావు. బల్లల దగ్గర పరిచర్య చేయడానికి ఎట్లాంటి వాళ్ళు కావాలన్నాడు పేతురు? ఆత్మతో నిండుకున్నవారు, ఆగ్రహముతో నిండుకున్నవారు కాదు. లూకాసు వార్తలోనే 6వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. యేసు ప్రభు అక్కడ ఒక అబ్బాయిని బాగు చేశాడు, చెయ్యి బాగు చేశాడు. అప్పుడు అక్కడే కొంతమంది ఉన్నారు శాస్త్రులు, పరిశీలి ఏం చేశారు? వారు వెర్రి కోపముతో నిండుకొని. అబ్బో, కొంతమందికి ఏ కోపం వస్తుందట? వెర్రి కోపం. వీడికి ముక్కు మీద చెమట పోస్తుంటే ఏమంటారు? మరి అది నిజమో కాదు నాకు తెలియదు. ముక్కు మీద చెమట పడుతుంటే ఏమంటారు? వీడికి ముక్కు మీద కోపం ఎక్కువ అంటారు. మరి అది నిజమో కాదు నాకు తెలియదు. కానీ వెర్రి కోపం, ఆగ్రహముతో నిండుకున్నారట కొంతమంది. వెర్రి కోపముతో నిండుకున్నారట. ప్రియులారా, పరిచర్య చేసే వాళ్ళల్లో వెర్రి కోపాలు, ఆగ్రహాలు పనికిరావు.
పనికిరావు. ఆత్మతో నిండుకున్న వారంగా మనం ఉండాలి. ఆత్మతో నిండుకున్న వారే పరిచర్యకు పనికి వస్తారు. ఆగ్రహంతో నిండుకునే వాళ్ళు, అలుగులతో నిండుకునే వాళ్ళు పరిచర్యకు పనికిరారు. నేర్చుకుందాం మనందరం కూడా. దేవా, నీ ఆత్మతో నన్ను నడిపించు, నీ ఆత్మతో నన్ను నింపు. నీ మందిరములో, నీ సంఘములో నేను పరిచర్య చేస్తూ ఉండగా, సంఘములో నీ పని నేను చేస్తూ ఉండగా, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, జ్ఞానముతో నన్ను నింపు, నడిపించు. ఆగ్రహంతో నిండుకునేవారు, ఆవేశాలతో నిండుకున్నవారు పనికిరారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని, ఏమందేళ్లలో మత్సరంతో నిండుకున్నారట. మత్సరంతో నిండుకునే వాళ్ళు పరిచర్యకు పనికిరారు. మత్సరం అంటే ఏంది? అసూయ. మత్సరం అంటే అసూయ. ఒక సహోదరుడు వచ్చి ఇక్కడ పాడబడాడు, బలిపాడేవు అన్నాం అనుకోండి, ఇది కూడా జరిగింది కదా. దావీదుకి 10,000 అన్నారు, సౌలుకేమో 1,000 కొలది అన్నారు. దావీదుని పొగిడేటప్పటికి సౌలుకి ఏమొచ్చేసింది? విషపు చూపు అక్కడే మొదలయ్యింది. పాట భలే పాడేవు అనేటప్పటికి ఈ రెండో వాడు ఆయన పాట పాడేవాడే నన్ను పొగడలేదే అనుకుంటాడు ఈయన. నువ్వు ప్రసంగం భలే చేసావనేటప్పటికి ఈయన కూడా ప్రసంగం చేసేవాడే ఈయన అలుగుతాడు, అరే నన్ను అనలేదే. దాన్ని ఏమంటారు? మత్సరం అంటే అదే. ఒకరిని మెచ్చుకొని ఇంకొకరు మెచ్చుకోకపోతే ఏమేరపడింది? ఆటోమేటిక్గా అసూయ అనేది బయలుదేరింది. అసూయతో నిండుకున్నవారు పరిచర్యకు పనికిరారు. ఆగ్రహముతో నిండుకునేవారు, వెర్రి కోపంతో నిండుకునేవారు పరిచర్యలకు పనికిరారు. సోదరులారా, యవన బిడ్డలారా, మనము దేవుని ఆత్మతో నిండుకునే వారంగా ఉందాం. దానికోసం ఎంతో ప్రార్థన చేయాలి. శరీర సంబంధమైనటువంటి లక్షణాలతో ప్రభువా నేను నిండుకోకూడదు, ప్రార్థన చేసుకో. రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. అక్కడ ఇంకొన్ని మాటలు కూడా మనకు కనపడతాయి. దేనితో నిండుకునేవారుగా కొంతమంది ఉంటారో మనం చదువుతాం. 1వ అధ్యాయం రోమాపత్రిక 29వ వచనం. అట్టివారు అంటే వీళ్ళందరూ లోకస్తులు, భక్తిహీనుల సంగతి. కానీ ఆ భక్తిహీనుల లక్షణాలు ఇప్పుడు విశ్వాసుల్లో కూడా కనపడుతున్నాయి అన్నమాట. అందుకు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. దేంతో నిండుకున్నారట? ఈర్ష్య చేత నిండుకొని, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై. నిండుట అనే పదం ఇక్కడ 2 సార్లు వచ్చింది. మనం దేనితో నిండుకున్నాం? ఈర్ష్యతోనా, లోభముతోనా, దుష్టత్వముతోనా, మత్సరంతోనా, కపటముతోనా, వైరాలతోనా మన హృదయం దేనితో నిండుకొని ఉన్నది? అందుకనే యేసు ప్రభువు చెప్పాడు, హృదయం దేనితో నిండుకుంటుందో. పెదవులు మాట్లాడమే కదా, నీ ప్రవర్తన కూడా కనపడిపోద్ది అందులో. నీ హృదయం దేనితో నిండుకుంటుందో నీ ప్రవర్తనలో అది క్లియర్గా కనపడిద్ది. దేనితో నిండుకున్నాం మనం? ఆగ్రహముతోనా, ఆవేశాలతోనా, అలుగులతోనా, ఈర్ష్యలతోనా, మత్సరములతోనా, ఈర్ష్యతోటి మనం నిండుకునే వారంగా ఉంటే దేనికి పనికిరాం? పరిచర్యకు పనికిరాం. గుర్తుపెట్టుకోండి. అలగొద్దు దేవుని పిల్లలు. యవన బిడ్డలారా, చిన్నపిల్లలు మీరు నేర్చుకున్నాం మనం. అందుకని నేను హెచ్చరిస్తున్నాను. దేనితో నిండుకోవాలి అంటే మీలో ఉన్నాయని నేను చెప్పటం లేదు. దేనితో నిండుకోవాలి? మనం ఆత్మతో నిండుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు సర్దుకుపోతారు, ఓర్చుకుంటారు కదా, ప్రేమ చూపిస్తారు, మనసులో పెట్టుకోరు. ఇది పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారి లక్షణాలు. జ్ఞానముతో నిండుకోవాలి. ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్నవారు. జ్ఞానం చాలా అవసరం.
జ్ఞానము చాలా అవసరం. ముళ్ళ మీద గుడ్డ పెడితే ఏం చేయాలి? దాన్ని తీయాలంటే జ్ఞానం. అదే జ్ఞానం అంటే. ముళ్ళ మీద గుడ్డ ఉంది, ఏం చేయాలమ్మా? మీరు బట్టలు ఆరేస్తారుగా, ముళ్ళ మీద గుడ్డ పడింది అంటారు. సామెత ఉంది కదా, పట్టుకొని లాగితే ఏమైపోయింది? చినిగిపోయింది. అందుకని ఆ ముళ్ళు ఆ గుడ్డకి అంటుకొని ఉంటాయి. అయితే ఆ గుడ్డ చిన్నకుండా జాగ్రత్తగా తీయటమే జ్ఞానం. అది జ్ఞానం అంటే నొప్పి రాకూడదు, గుడ్డ చినగకూడదు, ఐక్యత దెబ్బ తినకూడదు, సమస్యను పరిష్కారం చేయాలి. అది జ్ఞానం అంటే. జ్ఞానముతో నిండుకోవాలి. గుడ్డ చినగకూడదు, ముళ్ళ మీద నుంచి గుడ్డను తీయాలి. దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే ఇట్లా ఉండాలి. అట్లాంటి వాళ్ళే పరిచర్యకు పనికొస్తారు. ఎట్లాంటి వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళు నిలబెట్టండి అని చెప్పాలి అపోస్తలులు. బల్లల దగ్గర పరిచర్య చేయాలన్నా, ఇక్కడ పరిచర్య చేయాలన్నా ఆత్మతో నిండుకునేవారు, జ్ఞానముతో నిండుకునేవారు కావాలి. ఇంకొక మాట ఏం చెప్పాడు? అక్కడే చెప్పాడు, చూడండి 3వ వచనం. మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఏ పేరు కావాలి? మంచి పేరు. అయ్యా, బల్లల దగ్గర పరిచర్య చేయాలంటే మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. సంఘంలో కాదు, సేవకుల దగ్గర కాదు మార్కులు కొట్టాల్సింది. మనం ముందు మార్కులు కొట్టాల్సింది ఎక్కడంటే ఇంట్లో. సాక్ష్యం ఎక్కడ రావాలి మనకి? సంఘ పెద్దల దగ్గర, సేవకుల దగ్గర కాదు మనకు సాక్ష్యం. వాళ్ళ దగ్గర ఎంతసేపు కనపడతాం? మనం ఒక అరగంట కనపడతాం సేవకుల దగ్గర, అంతేనా? అబ్బా, భలే పరిచర్య చేస్తున్నాడు మీ సంఘంలో పలానా సహోదరుడు అంటాడు. నీ దగ్గర ఎంతసేపు కనపడుతున్నాడు? అలా అరగంటే. ఆ సంఘ పెద్ద అయినా, ఆ పరిచారకుడైనా. కానీ మనం 24 గంటలు ఉండేది అక్కడ ఇంట్లో. మీ సంగతి ఎంతసేపు తెలిసిద్ది వాళ్ళకి? ఒక అరగంట సేపు తెలిసిద్దేమో. సంఘ పెద్దలు ఎప్పుడన్నా వస్తే రేపు విజయానందం గారు వస్తాడని చెప్పుకున్నారు, 2 రోజులు ఉంటాడు మన దగ్గర. నా సంగతి ఎంతసేపు తెలిసిద్ది ఆయనకి? 2 రోజులే. తర్వాత మిగిలిన 38 రోజులు ఎవరికి తెలిసింది? నా భార్యకి తెలుసుద్ది నా సంగతే, నా పిల్లలకు తెలుసుద్ది, నా ఇంట్లో వాళ్ళకి తెలుసుద్ది. వాళ్ళు 2 రోజులు చూసేమనుకుంటారు, అబ్బా ఈ సేవకుడు భలే సేవకుడు, భలే ప్రేమ చూస్తున్నాడు నన్ను అనుకుంటాడు. ఆయన సంగతి నీకేం తెలిసే? మా ఇంట్లో వాళ్ళకి తెలిసిద్ది అంటది నా భార్య. అవునా? మీకేం తెలుసుద్ది ఆయన సంగతే? మా ఇంట్లో నన్ను అడుగు నేను చెబుతా అంటదే. నన్ను అడుగు నేను చెబుతా అంటాడు ఈయన, ఆయన సంగతే కదా. సాక్ష్యం ఎక్కడ రావాలి? సాక్ష్యం ఎక్కడ రావాలి? ముందు ఇంటిలో సాక్ష్యం, నీ భార్య దగ్గర సాక్ష్యం, నీ భర్త దగ్గర సాక్ష్యం, నీ తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం, నీ బిడ్డల దగ్గర సాక్ష్యం. మంచి పేరు. పరిచర్య చేయాలంటే ఏం కావాలి? పరిచర్య కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? బైబిల్ ట్రైనింగ్ చేయాలా? కాదు, ముందు సాక్ష్యం కావాలి. మంచి పేరు లేకుండా బల్లల దగ్గర పరిచర్య చేయడానికి పనికిరావు. నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ తర్వాత సంఘంలో వాళ్ళు సాక్ష్యం చెబుతారు. మంచి పేరు. అమ్మా నీకు మంచి పేరుందా? నీ ఇంటిలో. అయ్యా నీకు మంచి పేరుందా? నీ ఇంటిలో. మంచి పేరు పొందిన వారిని 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. కైసరయ పట్టణమంతటిలో ఉన్న యూదుల వలన ఒక ఆయన మంచి పేరు పొందాడు. ఎవరు? కొర్నేలి. కైసరయ్యలో ఉన్న యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు కొర్నేలి. రెఫరెన్స్ మీరు తర్వాత ఎత్తుక్కోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు ఎవరు? వెరీ గుడ్, తిమోతి. లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు తిమోతి. కైసరయ్యలో పేరు ఎవరికుంది? కొర్నేలికి. లుస్త్రలో ఈకొనియలో ఎవరికుంది పేరు? తిమోతికి.
దమస్కులో ఉన్న యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు ఎవరు? అననీయ. దమస్కులో ఉన్న యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అననీయ. వాళ్ళందరికీ ఏ పేరు ఉంది? మంచి పేరు. నీకే పేరుంది, నాకే పేరుంది, మనకే పేరుంది. దేవుడు తన పరిచర్యకు ఎవరిని వాడుకుంటాడంటే మంచి పేరుంటేనే. మంచి ప్రసంగం కాదు ముఖ్యం, మంచి పాటగాళ్ళం కాదు ముఖ్యం, మంచి వాయిద్యాలు ప్లే చేయటం కాదు ముఖ్యం, మంచి పరిచర్య చేస్తున్నాడని అనిపించుకోవడం కాదు ముఖ్యం, మంచి ప్రవర్తన ముఖ్యం. కొర్నేలికి మంచి పేరు ఉంది కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు? పేతురుని పంపించాడు. వాళ్ళ ఇంట్లో పరిశుద్ధాత్మ దిగాడు. కొర్నేలి ఇంటిలో మంచి పేరు ఉంది కాబట్టి దేవుడు కొర్నేలిని వాడుకున్నాడు. లుస్త్రలో ఈకొనిలో ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందాడు తిమోతి. అందుకని పౌలు వెళ్ళి రానా వెంట పరిచర్యకి అన్నాడు. ఏం చూసి పిలిచాడు పరిచర్యకి? మంచి పేరు, మంచి పేరు, మంచి సాక్ష్యం. పౌలుకి దమస్కులో మార్గంలో వెళుతుండగా యేసు ప్రభు దర్శించాడు, కింద పడ్డాడు, కళ్ళు పోయినాయి. ఎవరికి? పౌలుకి కదా, కళ్ళు పోయినాయి. తిన్నది అనబడిన వీధిలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఆ పౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేటట్టుగా ఆయనను అభిషేకించడానికి ఎవరిని పంపించాడు? ఎందుకు పంపించాడు? మంచి పేరు. దేవుడు మంచి పేరు ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు. అందుకని అపోస్తలులు కూడా చెప్పారు, మంచి పేరు పొందిన 7 మనుషులను ఈ పరిచర్యకు ఏర్పరచండి. ఏ పరిచర్య అది? ఏ పరిచర్య? బల్లల దగ్గర పరిచర్య చేయాలంటే చూడండి, ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో నిండుకోవాలి, మంచి పేరు కావాలి. బల్లల దగ్గర పరిచర్య చేయడానికి కూడా ఏమన్నా అవసరమా? అవసరం. ఇక ఆ పరిచర్యకే అంత అవసరమైతే ఈ పరిచర్యకి ఇక్కడ నిలబడి పరిచర్య చేయాలంటే మంచి సాక్ష్యం. అందుకనే పౌలు యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం, మీరు తొందరపడి ప్రసంగాలు చేయటానికి ముందుకి పరిగెత్తబాకండి అన్నాడా యాకోబు పత్రికలో. ఎందుకని? బోధకులమైన మనం అనేక విషయాల్లో ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. అనేక మందిని మనం బోధించే విషయాల్లో తప్పిపోతున్నాం. బోధ చేస్తున్నాం కానీ ఆ బోధ ప్రకారం మనం జీవించటం లేదు. సాక్ష్యం దెబ్బతింటుంది అని యాకోబు రాశాడు. సహోదరులారా, సహోదరులారా, దేవుని పిల్లలమైన మనందరం పరిచర్య చేస్తున్న మనందరం, ఏ పరిచర్య అయినా ఈ పరిచర్య కాదు, కింద పరిచర్య కదా. బాత్రూములు కడుగుతున్నామా, బూజులు దులుపుతున్నామా, ఫ్యాన్లు శుభ్రం చేస్తున్నామా, వంటలు పరిచర్య చేస్తున్నామా, భోజనాలు వడ్డిస్తున్నామా, ఏ పరిచర్య చేసే వారమైనా 3 మాటలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మతో మనం నిండుకున్న వారంగా ఉండాలి, జ్ఞానముతో నిండుకున్న వారంగా మనం ఉండాలి, మంచి సాక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి అని ఆ అపోస్తలులు చెప్పినప్పుడు 7 మనుషులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 5వ వచనంలో మనం చదువుతున్నాం చూడండి. 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫన్, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, నికోలాసు అనే 7 మనుషులను వారు ఏర్పాటు చేసుకొని వారిని ఎక్కడ తీసుకొచ్చారు? అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. ఇదిగో 7 మనుషులు. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు? ఎటువంటి వాళ్ళు వీళ్ళు? 7 మనుషులు ఎట్లాంటి వాళ్ళు? ఆత్మతో నిండుకున్నవారు, జ్ఞానంతో నిండుకున్నవారు, మంచి పేరు పొందినవారు, విశ్వాసముతో నిండుకున్నవారు. ఆ 7 మనుషులను అపోస్తలుల ఎదుట నిలబెడితే సంఘములో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. సంఘంలో అందరూ చూస్తున్నారా? ఎవరిని? 7 నిన్ను నన్ను కూడా చూస్తారు. అరే ఇక మంచి పేరు లేదే, మంచి సాక్ష్యం లేదే, ఆత్మతో నిండుకున్నవాడు కాదే, శరీర కార్యాలతో నిండుకున్నవాడే. అమ్మా, మన గురించి ఆ పేరు తెచ్చుకోకూడదు. పరిచర్య చేస్తున్నటువంటి మనం ఆత్మతో నిండుకున్న వారంగా, జ్ఞానంతో నిండుకున్న వారంగా, మంచి పేరు కలిగిన వారంగా
మనం జాగ్రత్తగా జీవించాలి. దీనికోసం ఎంత ప్రార్థన చేయాలో, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో ఆలోచన చేయండి. వీరు 6వ వచనం, అపోస్తలుల ఎదుట నిలబెట్టినప్పుడు వారు ఏం చేశారట? ప్రార్థన చేసిరి. ప్రార్థన చేసి వారిని ఆ పరిచర్యకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసిరి. పరిచర్య చేయబోతున్న వాళ్ళ కోసం ఏం చేశారు? అపోస్తలులు ప్రార్థన చేశారు. అమ్మా ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి. పరిచర్య చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రసంగాలు చేసే వారి కోసం ప్రార్థన చేయాలి. అందుకోసమే ప్రార్థనకు రండి. ఎంత ప్రార్థన చేయాలి మనం? మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం, ఇంట్లో చేసుకుంటున్నాం, కరెక్టే కాదంటల్లా. సంఘ ప్రార్థన వద్దా? సంఘంలో ప్రార్థన ఉండొద్దా? సంఘంలో కూడా ప్రార్థన అవసరం. సంఘములో కూడా ప్రార్థన అవసరం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అది గమనించండి. కనుక ఆది సంఘములో 4 అధ్యాయాల వరకు వారు మంచిగా ఐక్యతగా ఏకత్వం కలిగి వారు పనిచేశారు. కానీ 5వ అధ్యాయంలో అపవాదికి చోటిచ్చారు. 6వ అధ్యాయంలో అపవాదికి చోటిచ్చారు. శరీర సంబంధమైన స్వభావాలను వారు కనుపరిచారు. సంఘము పాడైపోయింది. సోదరుడా, సోదరి, మన విషయం కూడా ఆలోచన చేసుకుందాం. జాగ్రత్త పడదాం. సనుగులు మానదాం, సంశయాలు మానదాం. సనుగులు గునుగులొద్దు, చిన్న చూపులొద్దు, వార చూపులొద్దు, మోహపు చూపులొద్దు, విషపు చూపులు వద్దు, సనగొద్దు, గొనగొద్దు. ప్రార్థన చేద్దాం. సమస్యల వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వారు అపోస్తలులకు వెళ్ళి చెప్పారు, ఇంకెవరికి చెప్పుకోవాలా? అపోస్తలుల దగ్గరికి వెళ్ళి సమస్యను వాళ్ళు ఎదుట పెట్టారు. నీ సమస్య ఎవరు ఎదుట పెడుతున్నావు? నీ కుటుంబ సమస్య ఎవరు ఎదుట పెడుతున్నావు? ఎందుకు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళ దగ్గర పెట్టటం? ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు న్యాయం చేయడా? ప్రార్థన చేయాలి. అన్నిటికీ ప్రార్థన ప్రాముఖ్యం. పరిచర్య చేయబోతున్న ఆ 7 మనుషుల కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో గ్రహించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఆది సంఘములో జరిగిన విషయాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ మాకు బుద్ధి కలగడానికే వ్రాయించి పెట్టావయ్యా. ఆది సంఘములో ఆత్మతో నిండుకున్నవారు, జ్ఞానంతో నిండుకున్నవారు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనాపరులు, అటువంటి సంఘములోనే అపవాదికి చోటిచ్చినటువంటి వారు, శరీర సంబంధమైన స్వభావముతో నడుచుకున్నవారు ఆ సంఘంలో కనపడుతున్నారు. సంఘం కొంత ఇబ్బంది పడింది, శోధన సంభవించింది. మరి మేమెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన కలిగి ఉంటున్నాం. ప్రభువా దేవా, ఈ స్థానిక సంఘమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన ఐక్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకందరికి ఇచ్చిన ఏక మనస్సును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, అయితే ఎల్లకాలం మేము ఇలాగే ఉంటామని అనుకోవటం లేదు. ఆది సంఘములోనే సమస్యలు వచ్చాయి. ప్రభువా దేవా, ఈ సంఘంలో రావని మేము అనుకోవటం లేదు. కానీ మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. భయపడుతున్నాం, వణుకుతున్నాం. దేవా, మేమెవ్వరం కూడా అపవాదికి మాత్రం చోటు ఇవ్వకుండా సహాయం చేయండి. శరీర సంబంధమైన స్వభావాలతో మేమెవ్వరము నడుచుకోకుండా సహాయం చేయండి. మీ ఆత్మచేత నింపండి అయ్యా. నాకు జ్ఞానం ఇయ్యండి ప్రభువా. కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నా. జ్ఞానముతో నడుచుకోవడానికి సహాయం చేయి ప్రభువా. మంచి పేరు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, నీ పరిచర్య చేస్తున్నాం. నీ వాక్యమునకు దోషం రాకూడదు. మేము చేస్తున్న పరిచర్యకు దోషం రాకూడదు. నీ నామమునకు అవమానం రాకూడదు ప్రభువా. మంచి పేరు కలిగిన వారంగా, ఆత్మతో నిండుకున్న వారంగా, జ్ఞానముతో నిండుకున్న వారంగా, మమ్మల్ని చూసేటువంటి వారు, మిమ్మల్ని మహిమపరిచేటువంటి నడవడిక మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సోదరీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సంఘ పెద్దలం, మా అందరి కొరకే మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. భయముతో, వణకుతో దినము మా సొంత రక్షణను మేము కొనసాగించుకునే కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి కాలము జరగవలసిన సువార్త కూడిక కొరకు కూడా మీ ఆత్మచేత మమ్మలను సిద్ధపరచమని తిరిగి మేమందరం ఇళ్ళకి వెళుతున్నాం. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. ప్రతి ఒక్కరి ఇంటికి క్షేమముగా చేర్చండి ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం.